పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అందరితో మంచి అనిపించుకోవడం ఎంత ఇంపార్టెంట్. మనం వాళ్ళ దగ్గర మంచి అనిపించుకోవడానికి ఎన్నో విధాలుగా తగ్గుతారు, ఎన్నో విధాలుగా వాళ్ళకి లొంగిపోతారు. మనకి ఇష్టం లేనివి కూడా చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళందరితో మంచి అనిపించుకోవడం అంత అవసరమా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో వాళ్ళు నన్ను ఎలాగైనా సరే మంచిగానే చూడాలి, మంచిగానే అనుకోవాలి. ఏం చేసినా నేను వాళ్ళతో మంచిగానే అనిపించుకుంటా. దానికోసం నేను వంగిపోతాను, కావాల్సినంత దరిద్రాలన్నీ చేస్తాను, నాకు ఇష్టం లేకపోయినా. కానీ వాళ్ళు నన్ను మంచి అనుకోవాలి. అంత అవసరమో వాళ్ళు నన్ను మంచి అనుకోవడం? నేను ఎప్పుడూ అంటుంటా, రెండు రకాల మంచోళ్ళు. మంచోళ్ళు, పాపం మంచోళ్ళు. ఓకే, అయ్యో పాపం మంచోళ్ళండి అని అనిపించుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు. సో ఎప్పుడు మంచితనంగా ఉండాలి. అది అతిగా మారిపోయి నన్ను మంచి అనుకోవాలి అని ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. ఓకే, మనకి దానాలలో కూడా చెప్తారు. ఓకే, నువ్వు దానం చేసేటప్పుడు ఇతరులకు తెలియకూడదు. అందులో దానము లాంటివి ఆర్ ఏదైనా ఇస్తున్నప్పుడు అది ఇచ్చానని చెప్పుకోకూడదు. అలాగే మంచి చేస్తున్నప్పుడు మంచివాళ్ళు అని అనిపించుకోవడానికి ప్రయత్నము చెయ్యకూడదు అని. దీనికి ఎన్నో రకాల స్టోరీలు, కథల రూపంలో ఎన్నో రకాలుగా చెప్పారు. ఇవి ఎందుకు చేయలేమంటే, మంచి అనుకోవాలి అని ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారంటే, ఒక టైప్ ఆఫ్ గిల్ట్ ఫీలింగ్. నన్ను వాళ్ళు తప్పనుకుంటే నాకు రావాల్సిన పేరు, ప్రతిష్టలు, గౌరవం ఆర్ ఆ రెస్పెక్ట్ దొరకదేమో అనే ఆలోచన వెరీ సూపర్ఫిషియల్ లెవెల్. అయితే లోపలెక్కడో నేను ఇన్ఎడిక్వేట్, వాళ్ళు నాకు స్టాంప్ వేయాలి, నేను తక్కువ ఏదో, నేను మంచి అని వాళ్ళు అంటే అమ్మయ్య అనే ఒక వెరీ బేసిక్ ప్రాబ్లం అనమాట. హ్యూమన్ మైండ్లో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, నన్ను ఎవరో అప్రూవ్ చేయాలి అనే ఒక దాంట్లో ఉండిపోతాం. ఈ అప్రూవల్ చేసే దాంట్లో ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్, ఇప్పుడు మనం చూస్తున్న ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏంటంటే, ఎవడైతే ఏముంది, ఎవడేమంటే నాకేంటి, ఎటు పోతే నాకేంటి అనేటట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఉండడం ఒక బ్యాచ్ తయారయ్యారు. లేదనుకుంటే వాళ్ళు మంచి అనుకోరు అని. అండ్ పోరాటాలన్నీ ఈ రెండింటి మధ్యలోనే. దట్ నేను మంచి, వాళ్ళు నేను మంచిగా ఉంటే చాలు అనే బ్యాచ్ల మధ్యలోనే పోరాటం ఏదైనా కానీ. నా దేవుడు మంచి, నా దేవుడు మంచిగా ఆ రెండింటి మధ్యలో ఫైట్ ఎప్పుడు అంతే, ఎనీవేర్. ఓకే, సో ఈ రెండింటిని అర్థం చేసుకున్నవాడు, నేను మంచిగా ఉంటాను, వాళ్ళు గుర్తిస్తారా లేదా అన్నది వాళ్ళ ప్రాబ్లం. ఓకే, నేను అలా నిలబడడానికి నా లోపల ఏ ఇన్ఎడిక్వసీ లేదు, ఎక్కడా నేను అసంపూర్ణముగా లేను. సంపూర్ణముగా పూర్ణమదః పూర్ణమిదం అని సంపూర్ణంగా నేనున్న రోజున నాకు మంచి అనిపించుకునే ప్రాబ్లమే ఉండదు. నేను మంచి, నేను సంపూర్ణం, నాకు ధర్మం అనిపించినది, నాకు న్యాయం ఆ ల్యాండ్కి సంబంధించిన న్యాయం అనిపించిన దగ్గర నా సైడ్ నుంచి మాత్రమే చేస్తాను. వాళ్ళ సైడ్ యొక్క న్యాయము నేను ఎప్పుడు కూడా ఆలోచించాను, నాకు సంబంధం లేదు. వాళ్ళ సైడ్ ధర్మం ఎలా ఉందో లేదో అనే సంగతి నాకు నిజంగా అవసరం లేదు. ఇది ఫర్దర్ ఎక్స్టెండింగ్, నేను ఎంతో కష్టపడి చేశానండి, వాళ్ళకి ఆ మాత్రం తెలీదా చెయ్యాలని అనే దాంట్లో వెరీ రిస్క్. ఏంటంటే, వాళ్ళు ఎలా ధర్మంగా ఉండాలో నువ్వు అసలు డిసైడ్ చేయకూడదు. వాళ్ళ ధర్మం వాళ్ళకి తెలియాలి, తెలిసేదాకా జన్మలెత్తుతారు, తెలుసుకుంటారు ఒకరోజు. సో ఇతరుల ధర్మాన్ని క్వశ్చన్ చేసే హక్కు మనకు ఉండదు. ఓకే, ఇది ఫస్ట్ బేసిక్ లా. దీంతోపాటు ఒకవేళ వాళ్ళు ఎవరైనా మనకి, నేను ఇంత కష్టపడి మంచి చేసినా వాళ్ళు మంచి చెయ్యలేదు, నాకు అది బాధ వేయదా అండి అని అంటే, అబ్సల్యూట్లీ బాధని చిన్నగా రెస్ట్రిక్ట్ చేసేసుకోవాలి. దట్ వాళ్ళు మంచి అనుకోకపోయినా వాట్ ఈజ్ రైట్ అదే నేను చేస్తాను అనే దాంట్లో. ఇది అనగానే వెంటనే ఇమీడియట్లీ రూడ్నెస్ వచ్చేస్తుంది. నేను కరెక్ట్, సో నేను ఏదైనా చేస్తా అని రూడ్నెస్ వస్తుంది. ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో చెప్తారు, రూడ్నెస్ కాదు, శాంతముతో స్మూత్నెస్తో ధర్మాన్ని పాటించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా శాంతంగా ఉండాలి ఎప్పుడు కూడా. సో ఇది మనకి యాడ్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ మనం ఇలా మంచి అనిపించుకోవాలని ట్రై చేస్తే, ఈ అనిపించుకునే ప్రక్రియలో మనకి ఇగో వస్తుంది. నేను అంత చేశాను కదా, అంటే నేను చాలా గ్రేట్ కదా,
వాళ్ళు ఆ మాత్రం చేయట్లేదా, వాళ్ళు ఎంత అధమంలో బతుకుతున్నారు. సో నేను ఒక ఇగో, నేను ఎవరిని మోసం చేయనండి, ఎవరిని అన్యాయం చేయకుండా బతికాను కాబట్టి బిల్డింగ్ కట్టుకోలేదు అన్నాడు ఒక ఆయన. గవర్నమెంట్ జాబ్ అండి, నేను ఏ రోజు లంచం తీసుకోలేదు కాబట్టి ఇలా ఉండిపోయాను. అంటే లోపల ఎక్కడో బాధ ఉంది, నేను ఇంకా కట్టుకుని ఉంటే బాగుండేది కానీ లంచం తీసుకోను కాబట్టి. అది మంచితనం ఏమో, వెరీ గుడ్, అలాంటి వాళ్ళు కూడా ఉండాలి. బట్ అది సంపూర్ణము కాదు. ఎక్కడో లోపల వాళ్ళంతా బాగుపడ్డది లంచం తీసుకొని ఉంటేనా నా అనే దాంట్లో ఉన్నారు ఇంకా. సో అది నేను మంచోడిని లాగా ఉన్నాను కానీ మంచోడిని కాకపోయి ఉంటే ఎంతో గొప్పగా ఉండేవాడిని అనే ఫీలింగ్ అనమాట. సో మంచితనమే గొప్పతనము అని ఫీల్ అవ్వగలిగిన వాళ్ళు గెలుస్తారు. నిజంగా ఇక్కడ గెలవలేకపోయినా అక్కడ గెలుస్తారు అంటారు. అక్కడ గెలిచి ఎవరు చూశారు కదా. ఎగ్జాక్ట్లీ అదే ప్రాబ్లం అందరు. అక్కడ గెలిచేది ఎవరికి కావాలి, ఇక్కడ గెలిచేది కదా కావాలి. ఎగ్జాక్ట్లీ అక్కడ గెలవలేరు కాబట్టి ఇక్కడ గెలుపుని అసెస్ చేసుకుంటే ఈజియర్. ఎవరైనా ఇలా మంచి అనిపించుకోవడానికి ట్రై చేసి నిజంగానే గెలిచారే అనుకుందాం. ఓకే, ఏం సాధించావు దానివల్ల? వాట్ మ్యాక్సిమం యూ కెన్ గెట్, అరే సూపర్ రా నువ్వు అంటారేమో, ఇంకొక 2 సార్లు పొగుడతారేమో, ఒక 4 శాలువలు ఎక్కువ కప్పుతారేమో, లేకపోతే 4 సార్లు బొక్కేలు పెద్దవిస్తారేమో. ఏమొచ్చింది దానివల్ల? మంచి అనిపించుకునే ప్రయత్నంలో నీ ప్రయత్నం అంతా ఈ 9-10 మంది చుట్టే తిరుగుతోంది. ఈ సృష్టిలో, ఇంత పెద్ద సృష్టిలో, అండ్ స్టిల్ ఎవర్ ఎక్స్పాండింగ్ యూనివర్స్, ఇంకా కూడా సూర్యుడు దూరం వెళ్ళిపోతున్నాడు, ఇంకా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. సూర్యుడు వెళ్తూనే ఉన్నాడు, దాని చుట్టూ ప్లానెట్స్ వెళ్తూనే ఉన్నాయి, అందులో నువ్వు ఉన్నావు, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు. ఇంత జరుగుతున్నా కూడా నీకు ఆ 9 మంచి అనుకోవాలి, నా కుటుంబము లేకపోతే నా చుట్టుపక్కల వాళ్ళు మంచి అనుకోవాలి అనే దాంట్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అంటే ఏమని అంటే మనం ఉండే సమాజంలో కదా, వాళ్ళ మెప్పు కూడా మనకు అవసరం కదా అని అంటారు. అవసరం ఫర్ ఆ అవసరం తీర్చుకోవడానికి. ఓకే, అందుకే ఎప్పుడు కూడా మనకి అవసరాల కోసం చేసే మంచి ఏదో రోజు బయటపడిపోతుంది. నీకు ఎన్ని రోజులు చేయగల అవసరానికి, ఒక్క స్టేజ్ వచ్చాక నీకు అవసరం ఇంకేంట్రా బాబు ఇది అనిపిస్తుంది. అండ్ నేను ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తాను, మంచిగా ఉన్నవాడికి అవసరం అస్సలు పడదు. మంచిగా అనిపించుకున్న వాడికి ఏదో రోజు అవసరం పడుతుంది కాబట్టి ఉంటారు. అండ్ మంచిగా అనిపించుకోవడానికి నిజంగా చాలా స్ట్రెయిన్ అవ్వాలి, మనసంతా పెట్టి వాళ్ళు ఇలా అనుకుంటారు కాబట్టి అలా చేయాలి, అలా అనుకుంటారు కాబట్టి ఇలా చేయాలి. ఒక ఫాదర్ని చూశాను, కూతురు ఎవరినో ప్రేమించింది, సమ్ కమ్యూనిటీ డిఫరెన్సెస్, వాళ్ళ కోసం పరువు పోతుందో వాళ్ళు ఏమనుకుంటారో అని అలా అని కూతుర్ని బాధ పెట్టలేక నరకం అనుభవించాడు. ఎందుకు? మా కమ్యూనిటీలో మంచి అనుకోవాలి అనే దాంట్లో. సో అది రైట్ ఆర్ రాంగ్గా అని పక్కన పెడితే, నువ్వు అనిపించుకోవాలి అనే ప్రయత్నంలో చాలా స్ట్రగుల్ అవుతావు. ఓకే, మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతావు. సో మంచి అనిపించుకునే వాళ్ళు 2 సెపరేట్. అసలు ఆ 9 మన గురించి మంచి ఎందుకు అనుకోవాలి? ఎగ్జాక్ట్లీ. మనం ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళ మైండ్లో నన్ను ఎలా ఊహించుకోవాలో నేను డిసైడ్ చేశా. అలా కాకుండా ఏమాత్రం తప్పు ఊహించుకున్నా నేను తట్టుకోలేను. వాళ్ళ మైండ్లో నన్ను ఒక పెదరాయుడు లాగా ఊహించుకోవాలి అనుకున్నాను అనుకోండి, రోజు నేను ఆ పంచగట్టుకుని ఇట్లా కండువ తిప్పుకుంటూ తిరగాలి. ఎందుకంత బాధ? వాడు రోజు నన్ను షార్ట్స్లో ఊహించుకుంటాడు, వాడు 2 రోజులు నన్ను సూట్లో ఊహించుకుంటాడు. సో వాట్ విల్ హ్యాపెన్ అనుకోని కదా అని వదిలితే ఒక 1000 టన్నుల బరువు తీసి పక్కన పెట్టినట్టు ఉంటుంది. ఊహించుకొని వాడి మైండ్లోకి ఎలా నేనెందుకు దూరాలి, నాకేం పని, నేను ఎంత ఉంది సృష్టి, నేను ఎంత సాధన చేసుకోవచ్చు, ఎంత లైఫ్ని ఎలివేట్ చేస్తూ బ్రతకచ్చు, ఈ ఫిజికల్ కాకుండా నేను ఎంత స్పిరిచువల్గా లైఫ్ని చూడొచ్చు అనే విషయం మర్చిపోతారు. మనది ఎంత పెద్ద కుటుంబం, మన పరువు ఏమైపోతుంది నువ్వు ఇలా చేస్తే అని అంటుంటారు. ఇప్పుడు చాలా తగ్గింది యాక్చువల్గా, ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. ఒక పెద్ద ఆవిడ వచ్చారు నా దగ్గరికి, ఏజ్డ్ 70-75 ఇయర్స్ ఉంటాయి. మాటల్లో ఏదో చెప్తూ, మీలాంటి వాళ్ళు అప్పుడే చెప్పి ఉంటే నాకు, నేను అప్పుడే చదువుకునే దాన్ని, ఎందుకో అలా ఆగిపోయానండి, అప్పట్లో మా టైం అలా లేదు, ఇప్పుడు అమ్మాయిలు చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది, చాలా చేశారని. నాకు ఆమె చెప్పిన విధానం, నాకు ఆ టైంకి ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా లేకపోతే ఎన్ని బంధనాల్లో ఇరుక్కుపోయి వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు, నా పరువు నాదేమవుతుంది, ఇందులోనే వాళ్ళతో మంచి అని అనిపించుకోవాలని చెప్పి
అండ్ ఇక్కడే వస్తుంది ట్విస్ట్. ఈ విషయం తెలిసి నిన్ను నేను మంచి అనుకోవాలి అంటే నువ్వు సరిగ్గా బిహేవ్ చేయని వాళ్ళు ఆడిస్తారు మనని. వాళ్ళే ఆడిస్తారు మనని. ఇక్కడే ఉంది ట్విస్ట్ అంతా. దట్ నువ్వు మంచి అనిపించుకోవాలి, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనుకుంటున్నావు. కాదు, కీ వాళ్ళ చేతిలో ఉంది. లేకపోతే నేను చెడ్డ అనుకుంటా, జాగ్రత్త. నువ్వేమన్నా అంటే నేను చెడ్డ అనేసుకుంటా. మరి నువ్వు సరిగ్గా బిహేవ్ చేయి, సీరియస్లీ సరిగ్గా బిహేవ్ చేయి, లేకపోతే నేను చెడ్డ అనుకుంటా నా మైండ్లో. తర్వాత నీ ఇష్టం అనేసరికి ఆ ప్రెషర్ చాలా ఉంటుంది, లిటరల్లీ చాలా మందికి ఉంటుంది. ఇలాంటి జాబ్ వస్తుందంటే వాళ్ళు అంతే చాలా గొప్ప పొజిషన్లో ఉన్నాను అనుకోవాలి. ఎంతమంది అమెరికాకు వెళ్ళిన వాళ్ళు, నాకు వెంటబడి అమెరికా అని వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి రాలేక ఎప్పుడైనా బాగా మాట్లాడితే పని మనుషులు కూడా ఉండరండి ఇక్కడ, అన్ని మేమే గిన్నెలు దొంగకోవాలని చెప్పిన వాడు నాకు. సో పాయింట్ ఇస్, పని వాళ్ళు ఉన్నారా లేదా కాదు, యు ఆర్ కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు. అక్కడెక్కడో అమెరికాలో మేము బాగా సెటిల్ అయ్యాము అనే మాట కోసం ఇక్కడ అన్ని వదులుకుని వెళ్ళిన వాళ్ళు, వెనక్కి వస్తే ఏమనుకుంటారో అని వెళ్ళిన వాళ్ళు ఇలా చాలా మంది. అదే చెప్తున్నదా, మనము మంచిగా అనిపించుకోవడం మొదలు పెట్టింది అని రిమోట్ వాడి చేతిలోకి ఇచ్చినట్టు. వాడిని ఆడిస్తాడు, నేను చెడ్డ అనుకుంటా మరి జాగ్రత్త, నేను చెడ్డ అనుకుంటా. ట్రాప్ అది, అబ్సల్యూట్ ట్రాప్. అందుకని ఎవరు అనుకోవాలి మంచి, ఈ నలుగురు కాదు, అక్కడ ఒక లెక్క ఉంటుంది అని మనకు ఎప్పుడో చెప్పారు. నీకు చిత్రగుప్తుడు అని కూర్చుని లెక్క రాసుకుంటాడు అని చెప్పారు. సినిమాల్లో కామెడియన్గా చూపించారు, కానీ ఆ సిస్టర్లకి ఒక బ్యూటిఫుల్ మెకానిజం కూడా ఉంది. అతను అందరికీ బ్రదర్ లాగా, అందరి ఆడవాళ్ళకు ఒక మంచి పవర్ఫుల్ బ్రదర్ లాగా అనమాట. అలాంటిది చాలా తప్పుగా చూపిస్తారు. చిత్రగుప్తుడు నోము కూడా చేస్తారు. ఇట్ ఈస్ లైక్ ఎ బ్రదర్ ఫర్ ఎవ్రీ ఉమెన్, వెరీ పవర్ఫుల్. బట్ ఎనీవేస్ మన టాపిక్ అది కాదు. పాయింట్ ఏంటంటే ఆయన లెక్క రాసుకుంటూ ఉంటాడు. ఎంత లెక్క రాసుకుంటాడంటే, నువ్వు చేసిన ప్రతి కదలిక, నువ్వు చూసిన చూపు, ఒక బ్యాడ్ ఐ విల్ బి నోటెడ్. ఓకే, ఇంతమందిని ఇలా గమనిస్తారంటారు. అబ్సల్యూట్లీ. అదే చెప్తున్నదా, యూనివర్సల్ ఫోర్స్కి నీకు ఏజెంట్ రెడీగా ఉంటాడు. ఓకే, వాళ్ళ మెకానిజమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, సో నేనేమంటున్నా, ఇది నిజంగా అక్కడ కూర్చుని ఉంటే చూస్తాడా అనే దానికంటే, అది నన్ను నేను డిసిప్లిన్ చేసుకోవడానికి, ఒక మోరల్గా బ్రతకడానికి హెల్ప్ అవుతుంది. వాళ్ళు చూస్తారా లేదా అన్నదే నాకు పాయింట్. సో తప్పు చేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, ఎప్పుడు అన్యాయం జరగకూడదు, నా చేతి నుంచి అన్యాయం చేయకూడదు. ఓకే, ఇది నా వల్ల ఎవ్వరికీ హాని కలగకుండా, వాళ్ళ వల్ల నాకు హాని జరగకుండా అందరూ హ్యాపీగా ఉండేటట్టుగా బ్రతికితే చాలు. అంటే వాళ్ళు చూస్తారు, లెక్కలేసుకుంటారు అంటే మరి మంచి వాళ్ళకి ఎందుకు మంచి జరగదు అనే క్వశ్చన్ మన టాపిక్స్లో ఇప్పటికి 100 సార్లు వచ్చి ఉంటుంది. వాళ్ళు చూస్తారు, ఆ కర్మ ఉందంటే వాళ్ళకి కాదు కదా, మంచి వాళ్ళకి కదా మంచి జరగాలి, చెడు చేసే వాళ్ళకి, రేపులు చేసే వాళ్ళకి, చిన్నపిల్లల్ని చంపేసే వాళ్ళకి కాదు కదా మంచి జరగాల్సింది అనే క్వశ్చన్తో అందరూ ఇంకా అక్కడ ఎవరు లేరు చూసేవాళ్ళు అనే ఆలోచనలోనే ఉన్నారు కదా. అబ్సల్యూట్లీ. అందుకే అంటున్నాను, ఇప్పుడు ఆయన చూస్తారు, వాళ్ళు లెక్కలు వేసుకుంటారని తెలిసినప్పుడు నువ్వు మధ్యలో వెళ్ళి వీటికి ఎందుకు లెక్కలేలే, వాటికి ఎందుకు లెక్కలేలే అని ఎందుకు ఆలోచిస్తున్నావు? వాళ్ళు చూసుకుంటారు కదా. అదే, వై ఆర్ యూ బాదర్డ్? ఆన్సర్ ఇస్ స్ట్రైట్ దేర్. దట్ వాళ్ళు చూసుకుంటారు అన్నప్పుడు వాళ్ళే చూసుకుంటారు, నువ్వు మధ్యలో దూరద్దు, అసలు నీకు సంబంధమే లేదు. సో వాళ్ళు మంచి చేస్తారా చెడు చేస్తారా అనేది వాళ్ళ లెక్క. అక్కడ ఉన్నాడు అనుకుంటే, వాళ్ళు చూస్తారు అనుకుంటే, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు. అట్లీస్ట్ అంత పొజిషన్లో పెట్టిన వాళ్ళకైతే తెలుసు కదా. సో దాన్ని మరి వాళ్ళు ఎందుకు చూడట్లేదు, వాళ్ళు నా సైడ్ కొంచెం ఎక్కువ చూడొచ్చు కదా, నేను చేసినవన్నీ మంచి లెక్కేసుకోవచ్చు కదా. నువ్వేం లెక్క వేసుకున్నావో, ఏం చూసావో, ఏ లెక్కలు వేయాలో వాళ్ళు వేసుకుంటారు. నువ్వు ఇన్వాల్వ్ కాకు, నువ్వు మంచి చేయగలవా, ఉన్న సిచ్యువేషన్లో చేయగలవా, అది చేస్తే మంచి అనిపించుకునే బాధ లేకుండా మంచిగా ఉంటాం. లేకపోతే అనిపించుకోవాలని దాంట్లో పడి నిజంగా నలిగిపోతారు. అండ్ ఇవన్నీ చెప్పాక ఒక మాట చెప్తాను, లోపలెక్కడో ఇన్హరెంట్లీ మనకి తెలిసిపోతుంది, అది మాత్రం ఉంటుంది, లోపల మాత్రం పక్కా ఉంటుంది, పక్కా తెలిసిపోతుంది దట్ ఐఎమ్ డూయింగ్ రాంగ్. ఇది అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఆ షాకిల్ బ్రేక్ అవ్వాలి అంటే, నేను నా బుక్ ద అన్షాకిల్డ్ మాంక్ అని రాసా. అందులో ఎంట్రైన్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అట్లాగే మన చుట్టూ అట్లా బంధనాలు మనం ఏర్పరచుకుంటాం కదా, ఆ బంధనాలన్నింటినీ ఒక్క ఆలోచనతో, ఎవడేమన్నా అనుకోని బాస్, నేను సత్యము వైపు ఉంటాను, 3 విషయాలు కంపల్సరీ ఫాలో అవుతాను, మనసా వాచ కర్మణ సేమ్ అలైన్మెంట్లో ఉండాలి. నేను మనసులో అనుకున్నది
మాట ద్వారా వచ్చేది చేతల ద్వారా సేమ్ ఉంటాయి. ఓకే. అది ట్రై చేస్తాను. ఓకే, అంతే. ఇంకెవ్వరిని ఇంప్రెస్ చేయడానికి లేదు నా పని. అండ్ దట్ విల్ బికమ్ యువర్ సూపర్ పవర్. మంచివాడిని గుర్తిస్తారు, మంచి అనుకోవాలి అనుకునేవాడిని గుర్తించినట్టుగా చేస్తారు. అయ్యో పాపం మంచోడు, పాపం మంచోడు అని ఉండిపోతారు. నేను పాపం నేనెంత కష్టపడ్డానండి, నేనెంత మంచివాడినండి అని చెప్తున్నారంటే నువ్వు ఎక్కడో లోపల ఆ మంచికి కొంచెం లంచం వస్తుంది అనుకుంటున్నావు. మంచి వల్ల పుణ్యాలు వస్తాయి నాకు, నేను ఎంజాయ్ చేస్తా పైన అనే మంచి కోసం ట్రై చేస్తే తెలిసిపోతుంది. నేను దానం చేస్తే అక్కడెక్కడో నాకు హెల్ప్ అవుతుంది, చేశారు బా ఏం హెల్ప్ చేస్తాను అనేటట్టుగా ఉండాలి. మనస్ఫూర్తిగా ఇవ్వగలగాలి, మనస్ఫూర్తిగా చేయగలగాలి. ఏదో పుణ్యం వేస్తాడనో కౌంటర్లో లెక్కలు రాసుకుంటాడని కూడా కాదు. నేను చేస్తా, ఆయనకు తెలుసు కదా ఏం వేయాలో వేస్తాడు, అంతే. దట్స్ ద ఈజియెస్ట్ మెథడ్. హోప్ ఇది అర్థం కావాలి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.